హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఈవినింగ్ టైంపాస్ స్నాక్ రెసిపీ ఐటెంని ఈ వీడియోలో చూడబోతున్నాం. అదేనండి, మసాలా పీనట్ లేదా పల్లీ పకోడీ. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది కేవలం 10 నిమిషాల్లోనే మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే ప్రిపేర్ చేసుకోవచ్చు. మసాలా పీనట్ని 2 విధాలుగా చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. ఈ మసాలా పీనట్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పల్లీలను వేసుకోండి. నేనైతే 1 కప్పు పల్లీలను వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ లేదా రైస్ ఫ్లోర్ని యాడ్ చేయండి. ఇందులోనే కొద్దిగా శనగపిండిని కూడా యాడ్ చేయండి. మరియు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేయండి. ఇవి 2 కూడా మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేయండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ పల్లీలకు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోండి. వాటర్ అనేది ఒకేసారి పోస్తే మిక్స్ అనేది పల్లీలకి సరిగ్గా పట్టదు. కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మీకు కావాలి అనుకుంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. ఈ పల్లీ పకోడీకి మిక్స్ అనేది కొద్దిగా టైట్గానే ఉండాలి. లూజ్గా ఉంటే పల్లీలకి మిక్స్ పట్టదు, పకోడీ కూడా అంత టేస్టీగా ఉండదు. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో కొద్దిగా టైట్గానే కలుపుకోండి. రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇందులోనే ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టిన పల్లీ పకోడీని విడివిడిగా ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి. పల్లీ పకోడీ ఎప్పుడు కూడా విడివిడిగానే వేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. షాప్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా వస్తుంది. ఇలా వేయించేటప్పుడు స్టవ్ని మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించండి. లేదంటే పై పిండంతా మాడిపోతుంది, చూడటానికి అంత బాగోదు. ఈ విధంగా రెడీ అయిన తర్వాత వీటిని ఒక స్టెయినర్ సహాయంతో తీసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు రెండో రకం పీనట్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదే కళాయిలో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పల్లీలను తీసుకొని డైరెక్ట్గా ఇలా వేసేయండి. ఇలా వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, టేస్ట్ కూడా అంత బాగోదు. కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచి కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు వేయించుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇలా పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే గ్రీన్ చిల్లీస్ని కూడా వేసి వేయించండి. అలాగే కొద్దిగా కర్రీ లీవ్స్ని కూడా వేసి వేయించండి. ఇలా ఇవి లైట్గా వేగిన తర్వాత తీసి ముందుగా వేయించి పక్కన పెట్టిన పల్లీలలో వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోండి. తినడానికి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కారం కూడా మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇంతేనండి, మన క్రిస్పీ మసాలా పల్లీ రెడీ అయిపోయింది. చూడండి, కేవలం 10 నిమిషాల్లోనే ఇలా మన ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.